సూర్యాపేట జిల్లాలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ స్థానిక మహిళలు రోడ్లపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కొత్త రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లను కూడా తవ్వేసి ఆగం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ప్రయాణించే వారికే కాకుండా ఇళ్లలోకి సైతం దుమ్ము చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నాణ్యమైన రోడ్లను నిర్మించాలని మహిళలు డిమాండ్ చేశారు. జనగాం క్రాస్ రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున అంజనాపురి కాలనీ నుండి జనగాం రోడ్డుకి పోవాల్సిన వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్, టిప్పర్లు, లారీలు, సిమెంట్, కాంక్రీట్, మిశ్రాలు పోసుకుపోయిన అన్ని వెహికల్స్ అన్ని ఇక్కడ నుండే పోతున్నాయి. అంతకుముందుకు ఉన్న రోడ్డు మొత్తము గుంతలు పడి రోడ్డు డ్యామేజ్ అయ్యింది అని మేము అప్లికేషన్ కింద పెట్టుకున్న తర్వాతకి డస్ట్ పోసేలేరు. డస్ట్ పోసిన దగ్గర నుండి మా ఇళ్లలో మేము కర్టెన్స్ కట్టుకున్నాం చూడండి. ఈవెన్ డైనింగ్ టేబుల్, అన్నం తినే ప్లేట్ల మీదకి కూడా డస్ట్ వస్తుంది. దీనివల్ల చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు మొత్తము లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి, ఇన్ఫ్లమేషన్ తోటి చాలా బాధపడుతున్నారు. మీరు మా యందు దయ ఉంచి తొందరగా మాకు యాక్షన్ తీసుకొని రోడ్డును వేయాలని కోరుతున్నాము. ఇది మా ప్రధాన సమస్య. మమ్మల్ని కొంచెం గుర్తించండి. 1 month నుండి మేము అప్లికేషన్స్ ఇవ్వడం, ఒకరి తర్వాత ఒకరికి కలవడం ప్రాసెస్ ప్రకారం జరుగుతున్నదండి. మా సమస్యను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రోడ్డు నిర్మించి మాకు సమస్యను నిర్మూలించాలని కోరుతున్నాము. వల్ల మేము ప్రస్తుతానికి ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఈ దుమ్ము వల్ల మేమైతే చాలా మాత్రం అనారోగ్య పాలవుతున్నాం. ఏ కర్టన్స్ కట్టుకున్నా, ఏది కట్టుకున్నా మేమైతే ఇళ్లలో ఉండలేకపోతున్నాం. మీకు దయచేసి మీకు వందనాలు. ఈ రోడ్డు మాత్రం వెంటనే వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ పోవడం వల్ల దుమ్ము, విపరీతమైన దుమ్ము వస్తుంది. తినే అన్నంలో, నీటిలో, అన్నింటిలో దుమ్మే ఉంటుంది. మేము అసలు తట్టుకోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. మాకు వెంటనే రోడ్డు బస్సులు ఎప్పుడైతే ఆ రోడ్డు ఫ్లైఓవర్ వేస్తున్నారో అప్పటి నుంచి వెహికల్స్ ఇక్కడ పోవడం, ఈ రోడ్డు సమస్య మాత్రం మాకు విపరీతంగా పెరిగిపోయింది. వెహికల్స్ రావటం, దుమ్ము విపరీతంగా లేస్తుంది. మేమైతే ఇళ్లలో ఉండలేకపోతున్నాం సార్. మాకు కావాల్సింది వెంటనే ఈ రోడ్డు మాత్రం చేయాలని మేము కోరుకుంటున్నాం.